అపోస్తలుడైన పౌలు అదే అంటాడు, నాకు కలిగిన ప్రత్యక్షతలు చాలా ఉన్నాయి. నేను దేవునితో గడిపినప్పుడు అనేక దర్శనాలు చూశాను, ఆయన స్వరము నేను విన్నాను, నేను 3వ ఆకాశానికి ఎత్తిపోబడ్డాను. అయినప్పటికీ నేను అత్యధికముగా హెచ్చించపోకున్నట్టు నా శరీరంలో కూడా ఒక బలహీనత ముళ్ళు పెట్టిండు. హల్లెలూయా. మనకు ముళ్ళు ఉన్నది, బలహీనత ఉన్నది అంటే ఎందుకు వచ్చింది ఇది అని మనం అంటాం. దేవుడే పెట్టిండంట. అయితే ఆ ముళ్ళు, ప్రభువా నేను ఇది భరించలేకపోతున్నాను, ఈ ముళ్ళు నా నుండి తొలగించు అన్నాడు. సేవకుడే, అంత గొప్ప పరిచర్యని చేసిన సేవకుడు, అంత గొప్ప పరిచర్య చేసిన దేవుని యొక్క అద్భుతమైన అపోస్తలుడు దేవుని బ్రతిమలాడితే దేవుడు అన్నాడంట, నీకు ముళ్ళు మాత్రం తీసేయ. స్తోత్రం, హల్లెలూయా. నా కృప నీకు చాలును. కొట్టండి గట్టిగా చప్పట్లు, గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా కృప. ముమ్మారు అనేక సందర్భాలు అడిగానంట, దేవా నాకు ఈ సమస్య నుండి, నాకు ఈ శోధన నుండి, నాకు ఈ యొక్క బలహీనత నుంచి నాకు విడుదల దయచేయమని అడిగితే ప్రభు అన్నాడంట, నేను ఆ ముళ్ళును మాత్రం తీసేయను, కానీ నా కృప నీకు తోడుగా ఉంటుంది అన్నాడంట. ఇప్పుడు కృప గొప్పదా, ముళ్ళు గొప్పదా? కృప ఎందుకు గొప్పదంటే ఆ ముళ్ళును సహించగల శక్తి ఇస్తుందంట ఆ కృప. బాధ, నీకు వచ్చిన రోగం గొప్పదా, దేవుని కృప గొప్పదా? ఏది గొప్ప? కృప గొప్ప. ఆ కృప కనుక నీ మీద ఉంటే, దేవుని కృప ఉంటా, ఆ బాధను కూడా భరించే శక్తిని దేవునికి ఇస్తాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ప్రతిదీ కూడానంట మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క సందర్భం, సన్నివేశం ఏంటంటే ఆయన మహిమ కొరకి. దేవుణ్ణి అడగద్దంట, ఇట్లా ఎందుకు జరుగుతున్నది? కొంతమంది ప్రశ్నిస్తారు, ఎందుకు మా కుటుంబంలో జరుగుతున్నాయి, మాకెందుకు ఈ కష్టాలు వస్తున్నాయి అంటే, దేవుడు అంటున్నాడు ఏంటంటే, అసలు నన్ను అడగడానికి నువ్వెవడు? నోరు మూసుకో, సహించు, భరించు, నాకు ఇష్టంగా ఉండు, నాతో సావాసం చేయి, నా కృప నీకు ఇస్తాను. కొట్టండి గట్టిగా చెప్పండి. God says like that. కొందరు దేవుని అడుగుతారు, మా ఎందుకు ఇట్లా చేస్తున్నాడు దేవుడు, ఎందుకు ఇట్లా అనుమతిస్తున్నాడు అని అంటే, దేవుడు అనుమతిస్తాడు, భరించాల, ఓపిక, సహించాల. ఆయన కృప మాత్రం మనల్ని విడిచిపోదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఇక్కడ చాలా చక్కగా అంటాడు, నా బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. హల్లెలూయా. ఏమైతుందంట? పరిపూర్ణత అంటే కంప్లీట్. ఒక వ్యక్తికి శ్రమ వస్తేనే, ఒక వ్యక్తికి ముళ్ళు ఉంటేనే వాడిలో పరిపూర్ణత వస్తుందంట. ఏమి లేకుండా అన్ని సాఫీగా వెళ్తే దేవునితో ఏ సహవాసం చేస్తారు? ఇది దేవుని సమయం, ఇది దేవునికే ఇయ్యాలా, ఇది ప్రార్థించే సమయం, నువ్వు ప్రార్థనే చేయాలా. ఇది ఉపవాసం ఉండే సమయం, ఉపవాసమే నువ్వు ఉండాలా. ఈ ప్రార్థనలు, ఈ ఉపవాసాలు, ఈ సహవాసాలను, ఈ సమయాన్ని మనం దొంగిలించొద్దంట. అందుకని అంటాడు, నా బలహీనతలు యందే నా శక్తి పరిపూర్ణమైతుంది. హల్లెలూయా. కానీ నాకొచ్చిన ప్రతి శ్రమ, మీకొస్తున్న ప్రతి శ్రమ మిమ్మల్ని శక్తిగా దేవుడు నిలబెట్టి మిమ్మల్ని పరిపూర్ణతలోనికి నడిపించాలనే దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. yes. అందుకనే చాలా స్పష్టంగా మాట అంటున్నాడు, కాగా నా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తం విశేషముగా నా బలహీనతలు యందే బహు సంతోషముగా అతిశయపడుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. నా బలహీనతలు యందే నేను సంతోషించుచున్నాను అంటున్నాడు. దేవా నాకు ఈ రోగం అనుమతించావు, థ్యాంక్ యూ, స్తోత్రం, వందనాలు, హల్లెలూయా అంటారా? ఎవరన్నా అంటారా? మీరు అంటలేరంటే ఇక మీరు దేవుని పిల్లలే కాదు. ఇక్కడ పౌలు అంటున్నాడు,
దేవా నాకు ఈ రోగం ఈ బలహీనత నాకు ఇచ్చావు తండ్రి, నీకు వందనాలు ప్రభువా, నేను ఇంకా మంచిగా సంతోషంగా ఉంటా ప్రభువా, ఈ రోగాన్ని భరించుకుంటా, ఈ నొప్పులు భరించుకుంటా, స్తోత్రం 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 అని అతిశయపడాలంట. నా బలహీనతలు యందే బహు సంతోషముగా నేను అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నా నిమిత్తము నాకు కలిగిన బలహీనతల నిందలలో, ఇబ్బందులలో, హింసలలో, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను, నేను సంతోషించుచున్నాను. Oh mighty God, we serve a greater God. Hallelujah. అవునా? ఏమంటున్నాడు ఇక్కడ? నా బలహీనతలు ఎప్పుడు ఉంటాయో అప్పుడే నేను బలవంతుడు. బలం ఉన్నప్పుడు బలంగా ఉండడానికి ప్రయత్నం చేయాల్సిన పని లేదు. బలహీనతలుగా ఉన్నప్పుడే బలముగా నువ్వు ఉంటే, అంటే క్రీస్తు నిమిత్తం, దేవుని నిమిత్తము గనక నువ్వు నిందల పాలవుతుంటే, అవమాన పాలవుతుంటే, ప్రతి ఒక్కరు నిన్ను సూటిపోటి మాటలు నీతో మాట్లాడుతున్నప్పుడు, నిన్ను వెనకాల దేశిస్తూ ఉన్నప్పుడు, నిన్ను అసహించుకుంటున్నప్పుడు, లోకమే నీ మీదికి లేచినప్పుడు, దేవుని వాక్యం సెలవిస్తుంది, నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలెల్ల పలుకున్నప్పుడు మీరు ధన్యులు కాదా? సంతోషించి ఆనందించడు. నీ బలహీనతల యందే నువ్వు సంతోషిస్తే నీలో ఆయన శక్తి పరిపూర్ణమవుతుంది. అలాగే క్రీస్తునకు కలిగిన ప్రతి బలహీనత, ఆయనకు వచ్చిన ప్రతి బలహీనత, అంటే ఆయన పొందిన దెబ్బలు, ఆయన కాచిన రక్తం ద్వారా మనకు గొప్ప విడుదల ఈరోజు. హల్లెలూయా. అందుకని యెషయా ప్రవక్త అంటాడు, ఆయన మన బలహీనతలన్నిటిని భరించాడు.